Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral program. This is your storyteller KV Narayan Rao, English JP High School, Velpucherla, Musnur Mandal, Eluru District. Today's story is The Wise King. Two women came to a wise king's court. The first woman said, "She stole my baby." No, this is mine. The second woman shouted. The king said to a god, "Cut the baby into half and give one half to each woman." The second woman said, "I agree." The first woman cried, "Please give my baby to her, but don't harm him." The king gave the baby to the first woman and said, "You are the real mother of the baby, for you can't see him hurt." He punished the second woman. The moral is, a mother cannot see her children in trouble. Moral again, a mother cannot see her children in trouble. ఓకే, మరి ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక రాజుగారి సభలోకి ఇద్దరు ఆడవాళ్ళు ఒక చిన్న పసిబాబుని తీసుకొని వచ్చారు. వచ్చి అప్పుడు ఆమె అంది కదా, మహారాజా, ఒక ఆమె అందనమాట, "మహారాజా, ఈమె నా బాబుని దొంగిలించింది" అని చెప్పి అంది. రెండో ఆమె అంది కదా, లేదండి, ఆ బాబు నా బాబే అని అంది. అప్పుడు రాజుగారు ఆ పక్కన ఉన్నటువంటి సైనికుడికి ఏం చెప్పాడంటే, "ఈ పిల్లవాడిని 2 ముక్కలుగా చేసేసి చెరో ముక్క ఇచ్చి పంపించేసేయి" అన్నారు. దాంతో ఆ రెండో ఆవిడ అంది కదా, నేను ఒప్పుకుంటాను, నాకు ఇష్టమే అంది. కానీ ఆ మొదటి స్త్రీ అంది, వద్దు మహారాజా, నా బిడ్డనికి ఏ రకమైనటువంటి హాని చేయొద్దు, నా బిడ్డకి బాధ కలిగించొద్దు, ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేసేయండి, ఆ రెండో ఆమెకే ఇచ్చేసేయండి అని చెప్పేసి పాపం చాలా ఏడుస్తూ చెప్పింది. దాంతో ఆ మహారాజు గారికి అసలు తల్లి ఎవరో అర్థమైపోయి ఏం చేశారంటే, ఆ పశుబాబుని మొదటి తల్లికి, అసలైన తల్లికి ఇచ్చేసి ఆ రెండో ఆమెని తగిన రీతిగా శిక్షించడం జరిగిందనమాట. కాబట్టి ఈ కథలో నీతి ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ ఎంత గొప్పది అంటే, తన బిడ్డకి చిన్న బాధ కలిగినా తట్టుకోలేదు అనమాట. అందుకని అమ్మ ప్రేమ చాలా గొప్పది అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోగలిగాం. ఓకే, మరి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకి పంపండి. మీరు కూడా చిన్న కథలు చెప్పడం ప్రాక్టీస్ చేయండి మరి. ఓకే, మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.